కాలేజ్లో ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నా స్కూల్స్లో ఇంప్రెస్ చేయాలంటే డాన్స్. సో అవి బాగా నేర్చుకున్నాను. నో ప్రాబ్లం అనే సాంగ్ వచ్చింది, ఐడియా ఉందండి, లవ్ బర్డ్స్ అనే సినిమాలో. అది నాకు మైండ్ బ్లోయింగ్ ఉండే అండి. Golomello sono meno check back no chat if you can come home via chat and now madras someone didn't make the sound with the woman pachi one if ever chance if without evidence say no problem. So ఏంట్రా ఇప్పటికి I don't know whether I'm singing the right lyrics or not, but I got it complete గా ఇట్లా అందరి ముందు ఇదే పాడేవాడిని, ఆయన ముందు కూడా. సో ఇట్ సో హ్యాపెండ్ ఒకరోజు విక్రమార్కుడికి ఇలా ర్యాప్ అవసరము, ఒక ర్యాప్ పెడితే బాగుంటుందనే ఐడియా వాళ్ళు ఫామ్ అయినప్పుడు క్రిష్ గారు అక్కడ ఉండడం, ఆయన మా సెట్లో ఒకటి పాడతాడని చెప్పడం, నాకు ఏమీ రాదు, మైక్ ఎక్స్పీరియన్స్ లేదు, వెళ్ళి అది నేను పాడడం, అది హిట్ అవ్వడం. దాని తర్వాత ఐ వాజ్ కాస్టెడ్ ఇన్ మంత్ర. ఇది చాలా మ్యాజికల్ అనిపిస్తుంది స్వప్న గారు. ఐ కెనాట్ బిలీవ్ దట్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్ జస్ట్ అవుట్ ఆఫ్ హాబీ. ఐ బికేమ్ అ ర్యాపర్ అంటే ఇట్స్ వెరీ. సో మీ ఓన్ ర్యాప్ సాంగ్స్ రాసుంటారు కదా మీరు చాలా. సో వాట్ ఆర్ యువర్ థీమ్స్ దట్ అట్రాక్ట్ యూ అలాట్? అంటే డైలీ మొబైల్ పట్టుకో సెల్ఫీ ఇలాంటివా, లేకపోతే ఆల్ కైండ్స్ ఆఫ్ థీమ్సా? లవ్వా, చోకరియా, పోరియా? నేను ఏంటో స్వప్న గారు అంటే మేబీ దెర్ ఈజ్ అ వెరీ ఏమంటారు ప్రీచింగ్ సైడ్ కాదు, బట్ ఐ వాంట్ ఫిలాసాఫికల్ ఒక మంచి ఐడియా. ఇప్పుడు నేను ఫస్ట్ చేసిన సాంగ్ లవ్ ఫీవర్. అమ్మాయి కాలేజ్ పంపే చదువుకోమని, చదువుకెళ్ళినోడు వీడు చూసే పిల్లని చూసి పోగొట్టున్నాడు మతిని, నీ 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 దానితో నీ ఆగదు వీడి కథలే, ఫ్లవర్స్ లెటర్స్ హ్యాండ్ షెక్కులే, లవ్ చేద్దామంటాడే ప్రేమ ప్రేమ అంటాడే, దాని ఫ్లాప్ సాంగ్ అని ఆ లిరిక్స్ మర్చిపోయా. అది ఏంటంటే అరే నువ్వు మీ మమ్మీ డాడీ పంపించింది చదువుకోమని, ఒక అమ్మాయి వెనకాల వెళ్ళి నువ్వు మొత్తం లైఫ్ అంతా పోయింది కదరా అనేది నా ఫస్ట్ సాంగ్ అండి. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ తెలుగోడి బీట్. ఇప్పుడు రీసెంట్ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ 20th. తెలుగోడి బీట్. ఇది ఎందుకు చేస్తున్నానంటే బిగ్ బాస్లో పీపుల్ హ్యావ్ సీన్ మీ లింపింగ్. సో ఐ వాజ్ లైక్, నేను ఇప్పుడు మన పొట్టేల్ సినిమా షూటింగ్స్కి వెళ్తే ఏ కాలేజ్కి వెళ్ళినా అన్న మీ కాల్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. అది కన్సర్న్ అయినా నాకు బాధగా ఉంది, అరే ఈ ఇమేజ్ వదిలేసాను కదా వీళ్ళ మైండ్లో అని. ఐ థాట్ ఐల్ జస్ట్ వాష్ దిస్ ఆఫ్ అని. అండ్ ప్రీవియస్ కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా దేవర్ లైక్ నోయల్ అంటే ఒకప్పుడు ఇలా ఉండేవాడు అలా ఉండేవాడు, ఇప్పుడు నోయల్ అయిపోయాడు కదా అన్నాడు మాట్లాడారు. ఐ వాజ్ లైక్ నేను ఎక్కడ అయిపోలే. ఏమైందంటే స్వప్న గారు, ఐ వాజ్ వేరింగ్ టూ మచ్ చైన్స్. ర్యాపర్ అంటే మీకు తెలుసు ఎలా ఉండాలి, అలా ఉండేవాడిని కదా ముందు. సో నాకు రోల్స్ వచ్చేవి కాదు వెన్ ఐ వాంటెడ్ టు యాక్ట్. సో ఐ టోన్డ్ మై సెల్ఫ్ డౌన్. చిక్కారు కూడా కదా. యా ఐఎమ్ వర్కింగ్ అవుట్ స్వప్న గారు. సో ఎప్పుడైతే టోన్ మై సెల్ఫ్ డౌన్ అయ్యానో అందరూ ఏమనుకున్నారంటే నోయల్ ఆ ర్యాపర్ అవన్నీ పోయాయి ఇప్పుడు చేయట్లేదని. బట్ నేను సినిమాల్లో ఈ లుక్లు క్యారీ చేయలేను కదా స్వప్న గారు. ఇఫ్ ఐ హ్యావ్ టు డూ అ క్యారెక్టర్ ఐ షుడ్ లుక్ లైక్ అ క్యారెక్టర్. సో అందుకని ఐ థాట్ ఐ షుడ్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. సో మై సాంగ్స్, ఆల్ మై సాంగ్స్ స్వప్న గారు, ఐ విల్ లీవ్ సమ్ థాట్, ఒక థాట్. ఐ లవ్ టు లీవ్ అ థాట్. మారదే అని ఒక సాంగ్ ఉంటుంది, అందులో ఏమైనా సరే నీ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు, అందరు వెళ్ళిపోతారు, కష్టం లేని మనిషి అసలు పుట్టి ఉండడు, కష్టంలోనే మనిషిలాగా అవుతాడు, ఏదైనా ధైర్యంగా ఉండేవాడు నిజమైన ప్రేమను పొందుకుంటాడు. నిజమైన ప్రేమ ఇస్ ఆల్వేస్ గాడ్ ఫర్ మీ. నిజమైన ప్రేమ వాళ్ళే పొందుకుంటారని. సో ఆ సాంగ్లో కూడా దో ఇట్స్ అ సాడ్ సాంగ్, ఐ వాంటెడ్ టు లీవ్ అ నోట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. సో ఇవి తెలుగోడి బీట్ సాంగ్ ఎందుకు చేశానంటే, ఒక బైబిల్ ఒక స్క్రిప్చర్ ఉంటుందండి, నీ చేతిలో ఉన్నది 100% ఇచ్చి చెయ్యి. వెన్ యూ గో టు గ్రేవ్ దెర్ ఈస్ నో థింకింగ్, నో ప్లానింగ్, నో వర్క్, నో ప్రాస్పారిటీ. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ ఇట్ నౌ అనే థాట్తో దిస్ సాంగ్ విల్ స్టార్ట్. అండ్ ఫుల్ డాన్స్ ఆడినా ఏది ఆడినా సరే. అండ్ దాంట్లో ఇంకో స్క్రిప్చర్ ఉంటుందండి, అందరు అన్నారు వీడు అయిపోయింది అని అన్నారు లిటరలీ ఇన్ ఇంటర్వ్యూస్. సో ఐ విల్ ఎండ్ ద సాంగ్ సేయింగ్ ద ఓల్డ్ హెస్ గాన్, ద న్యూ హ్యాస్ కమ్, రిమెంబర్ మై నేమ్ ఐఎమ్ నోయల్ షాన్ అని. సో ద ఓల్డ్ హెస్ గాన్, ద న్యూ హ్యాస్ కమ్ అనేది స్క్రిప్చర్ అండి. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక కొత్త జరుగుతుంది, కొత్త జీవితం వస్తుంది అనేది. రిమెంబర్ మై నేమ్ ఐఎమ్ నోయల్ షాన్, నేను అట్లా ఈజీగా గివ్ అప్ ఇచ్చేవాడిని అయితే కాదు అని. దట్స్ హౌ ద సాంగ్ ఈస్ గోయింగ్ టు ఎండ్. అది డాన్స్ అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు, బట్ ఐ విల్ గివ్ అ థాట్. ఐ విల్ లీవ్ సో మెనీ థాట్స్ బిఫోర్ ఐ గో, దట్ పీపుల్ షుడ్ థింక్ అరే ఆ పాట విన్నప్పుడు ఏదో ఆడామా తాగామా ఎంజాయ్ చేసామా అనేవి నేను చేయలేను. అవి బ్యాడ్ సాంగ్స్ అని నేను అనట్లేదు, ఐ కెన్ నాట్ డూ దాట్, అంతే. అమేజింగ్. అంటే మీరు ఎక్కడో, బట్ కీరవాణి గారితో మీ అనుబంధం ఎలా కంటిన్యూ అయింది తర్వాత? వల్లి మేడం ఇప్పుడు కీరవాణి సార్తో ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అండి. అంటే సార్ నాకు వర్క్ ఇచ్చారు, ఐ వాజ్ పెయిడ్ ఫర్ దాట్ వర్క్. దాని తర్వాత మళ్ళీ పిలుస్తూ ఉన్నారు. మ్యామ్ సమ్హౌ దేవుడి దయ మేడంకి ఎందుకు నా మీద కన్సర్న్ ఉండిందో తెలీదు. షీ కేమ్ టు మై హోమ్ ఆన్ క్రిస్మస్, షీ గేవ్ మీ సో మెనీ గిఫ్ట్స్.
నా ఫస్ట్ శాంటాక్లాస్ మేడమే. అండ్ అప్పటి నుంచి నేను ఇంత దూరం నుంచి ఇక్కడ వస్తున్నావు అమ్మ, నువ్వు కావాలంటే మా ఇంట్లో ఉండని చెప్పడం. నాకు ఎవరన్నా మా మమ్మీ తర్వాత ఎవరికైనా నేను రుణపడి ఉన్నానంటే ఆవిడకే. ఎంత బ్యూటిఫుల్ అంటే ఎంత బ్యూటిఫుల్ పర్సన్ అంటే ఇంకా ఫ్లాట్ అయిపోయానండి నేను అసలు. అంత ప్రేమ, ఎలా ఉంటారు మనుషులు ఇలా అని. అండ్ దట్స్ ప్యూర్లీ గాడ్స్ లవ్ అండి. నేను ఆవిడకి ఎప్పుడు చెప్తా, మీలో నేను దేవుడినే చూసుకుంటాను, మిమ్మల్ని అయితే కాదు అని. సో విత్ కీరవాణి సార్ ఇట్స్ వెరీ ప్రొఫెషనల్, బట్ విత్ మ్యామ్ ఇంకా నేను ఐ కెన్ నాట్ థ్యాంక్ గాడ్ ఇనఫ్ ఫర్ దాట్. సో అలా దిస్ రిలేషన్ బిల్ట్. అండ్ వెల్ రికార్డ్స్లో షీ సెడ్ నువ్వు ఇక్కడ వచ్చి వర్క్ చేయి అని చెప్పి షీ ఆఫర్డ్ మీ అ జాబ్. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ వెల్ రికార్డ్స్. దాని తర్వాత టూర్స్కి వెళ్ళాము కీరవాణి సార్తో. మేడమే షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద టూర్. సో మేడం తర్వాత నేను హ్యాండిల్ చేసేవాడిని. మెయిన్ డిస్కషన్స్ అన్నీ మేడం చేసిన తర్వాత అగ్రిమెంట్లు, పాస్పోర్ట్లు, వీసాలు, స్టాంపింగ్లు, షో దగ్గర అన్నీ. సో దాట్స్ హౌ దిస్ జర్నీ స్టార్టెడ్. సో బేసికలీ మొత్తం అంతా హ్యాండిల్ చేయడం మొదలుపెట్టారు మీరు. యా, అన్నీ నాకు రానివే యాక్చువల్గా అవన్నీ. బట్ మీ కోర్ ఏమిటని అడిగితే ఏం చెప్తాను నువ్వు? యాక్టర్ అండి. యాక్టరే. ఐ వాంటెడ్ టు మేక్ మై డాడ్ హ్యాపీ. దట్స్ హౌ ఎవ్రీథింగ్ స్టార్టెడ్. ముగ్గురు మునగాళ్ళు తర్వాత వచ్చిన టర్నింగ్ పాయింట్ మిమ్మల్ని యాక్టర్ చేసేసింది. అంతే. ఇప్పుడు ఈ యాక్టర్గా మీ జర్నీ సాటిస్ఫైయింగ్గా ఉందా? ఇంకా నాకు రావాలి కదా రోల్స్ అంటారా? ఆబ్వియస్లీ రావాలి కదా. అంటే యాక్టర్ సాటిస్ఫై అయిపోతే ఆడు చచ్చిపోయినట్టే అండి. కరెక్టే, బట్ యాక్టర్ కాకుండా జేబు కూడా సాటిస్ఫై అవ్వాలి కదా. అంటే సో ఇప్పుడు అందుకనే నేను ఏంటంటే స్వప్న గారు, దెర్ ఇస్ వన్ స్క్రిప్చర్ విచ్ సేస్ యూ కెన్ ఈదర్ సర్వ్ గాడ్ ఆర్ మనీ. So if you serve God, you know better is coming always. If you serve money, you will not be a satisfied person no matter how much you earn. ఇప్పుడు మనం సంపాదించేసి ఇంటి ముందు సెక్యూరిటీని పెట్టుకుంటాం, బ్యాంకులో వేస్తాం, భయపడతాం, రోజు ట్యాక్సులు కట్టాలి, అన్నీ యువర్ ప్లానింగ్ విల్ గో. ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ముందు సంపాదించాలి, దాని తర్వాత ప్రొటెక్ట్ చేసుకోవాలి. నాకు అవద్దండి. ఐ వాంట్ టు బీ హ్యాపీ, ఐ వాంట్ టు చిల్. So I know I'm very happy. Till date, I'm very, very happy. I've prospered every level. And as an actor, నేను ఇది నా సెకండ్ ఇన్నింగ్స్. ఎన్ని రోజులు డ్యూ టు ద అప్స్ అండ్ డౌన్స్ దట్ హ్యాపెండ్, ఎస్పెషలీ మా డాడ్స్ డెత్ తర్వాత ఐ వాజ్ కంప్లీట్లీ అవే. సోషల్ మీడియా, పీపుల్, ఐ స్టార్టెడ్ హేటింగ్ ఎవ్రీ వన్. ఐ స్టార్టెడ్ విక్టమైజింగ్ మై సెల్ఫ్. ఐ థాట్ ఎవ్రీబడి ఈజ్ రాంగ్, ఐ ఆమ్ రైట్. అట్లాంటి పిచ్చి పిచ్చిగా వచ్చినాయి. బికాస్ దట్ ఫేజ్ వాజ్ లైక్ దట్. ఐ వాజ్ నాట్ మెంటలీ ఫైన్. ఐ కుడెంట్ టేక్ దట్, యాక్సెప్ట్ చేయలేకపోయాను నేను అది. సో ఇప్పుడు ఐమ్ కమింగ్ బ్యాక్. ఇప్పుడు ఐమ్ లైక్, అరే లేదు, ఏది జరిగినా మంచికే, ఏదైనా సరే ఇట్స్ ఫర్ గుడ్ అనే యాక్సెప్టెన్స్లో. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు నేను సెట్ మై మైండ్ వెరీ క్లియర్ అండి. నేను మెయిన్ లీడ్ అయితే చేస్తా. మీరు నన్ను షూటింగ్ పిలుస్తారు, 30 రోజులు అంటారు, 40 రోజులు అంటారు, టేబుల్లో తీసి పడేస్తారు. సినిమాకి వెళ్తే 3 నిమిషాలు ఉండను. ఐఎమ్ నాట్ డూయింగ్ అని. ముందు నాకు ఈ గట్స్ లేవు అంటారు, బట్ అక్కడికి వెళ్ళాక కూడా తెలియదు కదా మీ కంట్రోల్ లేదండి. ఇప్పుడు మెయిన్ లీడ్సే చేస్తున్నా అండి. అది ఎంత చిన్న సినిమా, ఎలాంటి సినిమా, అది రిలీజ్ అవుద్దా లేదా అవన్నీ పక్కన పెడితే దట్ గాడ్ మంచి క్యారెక్టర్స్ అయితే చేస్తున్నాను. ఆ క్యారెక్టర్ మీద ట్విస్ట్ ఉండాలి, ఆ క్యారెక్టర్కి వాల్యూ ఉండాలి, అప్పుడైతే చేస్తున్నా. మొన్న కూడా ఒక డైరెక్టర్ నేను బ్రో ఇలానే చెప్తున్నారు బ్రో అందరూ, అసలు ఎవరు సరిగా చేయట్లేదు, ఐ డోంట్ వాంట్ టు డూ అని చెప్పా. సో హీ వాజ్ లైక్, లేదు నువ్వు అది చాలా మంచి రోల్ అని. బట్ స్టిల్ ఆ సినిమా పేరు చెప్పాను కానీ అందులో కూడా నేను చేయాల్సింది చేయకుండా లాస్ట్కి ఒక ట్విస్ట్ లేపేశారు. సో దానివల్ల ఐ వాజ్ డిసప్పాయింటెడ్.